మాధవరం సొంతింటికే కన్నం వేసిన మహిళపై చర్యలు ఏవి? మహిళ ఆమె స్నేహితుడు కలిసి చేసిన చోరీ కేసు ఏమైంది? ఇంటి పంచాయతీని ఎవరు సెటిల్ చేశారు? నిందితురాలికి వేరే వ్యక్తికి నిలువు దోపిడీ ఇచ్చేంత చనువేంటి? భర్త బాటిల్లో డ్యూటీ చేస్తుంటే భార్య ఇక్కడ ఆర్డర్ తప్పిందా? దాదాపు 3000గా ఉన్న ఫోన్ కాల్ లిస్ట్ బయట పడనుందా? అసలు మాధవరం వివాహితకు తణుకు హోల్సేల్ ఫైర్ వర్క్స్ యజమానికి ఉన్న సంబంధం ఏంటి? చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నిందితులు ఇద్దరు చోరీ డ్రామా ఆడి అందరినీ తప్పుదోవ పట్టించాల్సిన పని ఎందుకొచ్చింది? పది లక్షల పంచాయతీపై పూర్తి వివరాలు మీ రచ్చ మీడియాలో అతి త్వరలో.